గుడి పనులు ఇలా వీటిని ఉపయోగించి నేను చిత్రాలు చేసి ఇది అంతవరకు తీసుకెళ్తారని ఆశతోనే నేను రోజుకి 10 నుంచి 11 గంటలు కష్టపడి ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తరపున కార్యనిర్వహణ నేను మన భారతదేశానికి తరపున నా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లుగా ఇది ఒక చిన్న చిత్రాలుగా ప్రభుత్వానికి పంపిస్తారని నేను మీ అందరికీ కూడా నాకు యాక్చువల్గా అయితే నేను 4 గంటలు చేసామండి. గతంలో 12 రోజులు పెట్టేది డైలీ 4 అవర్స్ చేసి ఇది అలాగా డైలీ 10 to 11 అవర్స్ చేసి విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి అండి. నేను అంటే గత 2016లో ట్రంప్ గారు గెలిచి మన ప్రధానమంత్రి మోడీ గారితో ఉన్న సంబంధం, మన ఇండియన్ కల్చర్ని, ఇండియన్ ట్రెడిషన్ని ఇష్టపడుతూ అతను చూపించే ప్రేమ నన్ను ముగ్ధులు చేసింది. అదే ఇప్పుడు 2025లో ట్రంప్ గారు వస్తున్నారని, మన ఇరు దేశాల సంబంధం బాగుండాలని, మన ఇరు దేశాలు కలిసి అభివృద్ధిలోకి నడవాలని, ప్రపంచ దేశాలు మన ఈ 2 దేశాలని అగ్రదేశాలుగా చూడాలని, ఈ విధంగా నేను ట్రంప్ గారి జీవిత చరిత్ర ప్రపంచంలోనే ఇప్పుడు వచ్చి ఎవరూ చేయలేదండి. అది కూడా నేను మిల్లెట్స్లో చేయడం అనేది నేను చాలా కష్టపడి చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్గా కూడా మిల్లెట్స్ని ప్రమోట్ చేయడం అవుతుందని నా ఉద్దేశంతో కూడా ఉంటూ, ఎక్కడో మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్న నాకే ట్రంప్ గారి మీద ఎంత ప్రేమ ఉంటే అమెరికాలో మన భారతీయులకి ఇంకెంత ప్రేమ ఉంటుందని ట్రంప్ గారికి నేను తెలియజేస్తూ, ఈ పాలనలో మన భారతీయుల పట్ల ప్రేమ అభిమానాలతో ట్రంప్ గారు వారి తాలూకా పాలన నిర్వర్తిస్తారని ఆశతో నేను ఈ చిత్రాలన్నీ 14 చిత్రాలు నేను చేయడం జరిగిందండి. ఆయన మిల్లెట్స్తో ఇది జీవిత చరిత్ర చేశాను. దీన్ని మన ప్రధానమంత్రి గారు మన దేశ గౌరవార్థకంగా ఆయన జనవరిలో 21వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి ఇవి గిఫ్ట్గా పంపించాలని ఆశతో నేను చేశానండి. ఇలా జరిగితే నేను చాలా ఆనందపడతానండి. మీకు అందరికి కూడా సగర్వంగా చెప్తున్నాను. నేను ఇవి ఇంట్లో చేసి తయారు చేయగలనే తప్ప నేను ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా నేను చేర్చలేను. ఇది చేర్చేది మీ మీడియా సోదరులే. నేను ప్రధానమంత్రి మోడీ గారిని 2023 మిల్లెట్స్ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ నుంచి నేను ఆయనని చూసి ఆయన సమాజంలోని మిల్లెట్స్ పట్ల ప్రజలకు ఏ విధంగా ఆయన ప్రమోషన్ చేస్తారో చూసి నేను మోడీ గారిని ఫాలో అవుతూ నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక చిత్రకారుడిగా నేను ఈ విధంగా చేయడం జరిగింది.